టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఐర్లాండ్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఐర్లాండ్ బౌలర్ల ధాటికి తడబడింది. భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో స్కోరు బోర్డు వేగం తగ్గింది. చివరకు టీమిండియా 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 182 పరుగుల స్కోర్ నమోదు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటింగ్ విభాగాన్ని ఐర్లాండ్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. భారత విజయానికి అవసరమైన భాగస్వాములు నమోదు కాకపోవడంతో మ్యాచ్ క్రమంగా ఐర్లాండ్ వైపు మళ్లింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఐర్లాండ్ బౌలర్ల ధాటికి తడబడింది. భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరటంతో స్కోర్ బోర్డు వేగం తగ్గింది. చివరకు టీమిండియా 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 182 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటింగ్ విభాగాన్ని ఐర్లాండ్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. భారత విజయానికి అవసరమైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో మ్యాచ్ క్రమంగా ఐర్లాండ్ వైపు మళ్లింది. ఇక భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ ఒక్కడే 49 పరుగులు చేశాడు. శివం దుబే 25 పరుగులతో కాస్త పర్వారీ తెరిపించాడు. తిలక్ వర్మ 19, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హంఫ్రీస్, మ్యాట్ హోలార్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.